హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలందరికీ నా ప్రత్యేకమైన నిలుస్తా ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీకోసమే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు నీతిగా ఉండగలిగితే చాలు, దేవుడు నీకు ఇవ్వాల్సిన ఏదైతే నువ్వు కోరుకున్నావో అవన్నీ దేవుడు ఇస్తాడు. నువ్వు నీతిగా ఉండు. మొదట నువ్వు నీతిగా ఉండు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వచ్చి సామెత గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నువ్వు నీతిగా ఉండగలిగితే నీ తల మీదకి దేవుని ఆశీర్వాదం కొమ్మరించబడుతుంది. ఆమేన్. అయితే దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో కూడా ఇలా సెలవిస్తూ ఉంది. 37వ అధ్యాయము, నీతిమంతులుగా ఉండగలిగితే ఏం కలుగుతుంది లాభము అంటే, దేవుని వాక్యం కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనంలో, ఆయనను నీతిమంతులు విలువబడుట కానీ వారి సంతానము భిక్షలేడు కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చిచుందురు, వారి సంతానం వారు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. నువ్వు నీతిమంతులుగా ఉండగలిగితే ప్రభువు అన్నాడు, నీతిమంతులు దేవుడు విడిచిపెట్టలేదు. అంతేకాదు వారి సంతానము భిక్షమెత్తుకోదంట. దేవుని బిడ్డ, దేవుని కుమార్తె కుమారుడా, నువ్వు నీతిగా ఉండగలిగితే నీ కుటుంబము నీ సంతానము ఎక్కడ భిక్షమెత్తుకోరు. దేవుని ఆశీర్వాదం కలిగి ఉంటారంట. అంతేకాదు దినమెల్లా వారు చక్కగా దీవించబడతారు. అంతేకాదు వారు అనేక మందికి అప్పించేవారిగా ఉంటారంట. నీతిమంతుడిగా ఉండగలిగితే నీ కుటుంబం ఎవరు కూడా ఎక్కడ భిక్ష మాడ అవసరం లేదు, భిక్ష ఎత్తుకోవసరం లేదు. నా దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంతానాల దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తాడు. లోకంలో ఎక్కడ దేవుని నమ్ముకున్న వారు ఎవరూ చెడిపోలేదండి. దేవుని సన్నిధానం ఉన్న వారు ఎవరూ పాడైపోలేదండి. దేవుడు ఎంతో మంది భక్తులు పైకి లేపారు. నీతిగా ఉండిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాడు. అబ్రహాము కుటుంబం దేవుడు దీవించారు. అబ్రహాము భక్తి, విశ్వాసము, ఆయన నీతి గొప్పగా ఎంచబడింది. అబ్రహాము కుటుంబం నిరంతరంగా దీవించబడి ఆశ్రయించబడింది. వారి సంతానము అనేక మందికి అప్పించేవారిగా ఉంది. ఈరోజు సంతానం కొన్ని బిడ్డలు కూడా అనేక మందికి సంతానం, నీ సంతానము అప్పించేవారిగా ఉండును గాక. అప్పు చేయవారు కావు, అప్పించేవారిగా ఉంటావు. నా దేవుని వాగ్దానం, నువ్వు ఎన్నటికీ నీతిమంతుడిగా ఉండు. నీ తల మీదకి దేవుని ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల తండ్రి యేసయ్య, నీతిమంతులుగా ఉండగలిగితే మా కుటుంబాలు, మా సంతానము ఎక్కడ భిక్షం అడుక్కోరు నాయన. ఆ రీతిగా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం కలుగుచని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.